హైదరాబాద్ మాదన్నపేటలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఉమేని సుమయ్య అనే చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె మేనమామేనని గుర్తించారు. అనారోగ్యంతో తమ కూతురు మృతి చెందడానికి సుమయ్య తల్లిదండ్రులు చేతబడి చేయించడమే కారణమని కక్ష పెంచుకున్న బాలిక మేనమామ సమీ అలీ అతని భార్య యాస్మిన్ బేగం సుమయ్యను అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో బాలిక మేనమామ అలీతో పాటు అతని భార్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షబానా బేగం, అజ్ముద్దీన్ ఫారూక్ దంపతులు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్నారు. షబానా బేగం సోదరుడు సమీ అలీ తన భార్య తల్లితో కలిసి మాదన్నపేటలోని చావ్ని ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడు. తరచూ బాలిక సుమయ్య మేనమామ అలీ ఇంటికి వెళ్లేది. అప్పటికే ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలున్నాయి. అయితే గత ఏడాది నవంబర్లో అలీ చిన్న కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. ఈ క్రమంలోనే తన కూతురు మృతి చెందడానికి తన సోదరి షబానానే కారణమని అలీ భావించాడు. దీంతో సుమయ్య ఉత్సాహంగా ఉండడం జీర్ణించుకోలేకపోయిన అలీ దంపతులు బాలికను అంతమొందించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కడుపు కోత మిగిల్చాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక హత్యకు ప్లాన్ చేశారు. मिलाती हूँ सबसे ठीक है लुकी। हाँ ये मेरी फ्रेंड्स है, ये मेरी बहन है, ये मेरी चाची है, नाना है, नानू है. అయితే గత నెల 28న సుమయ్య మేనమామ అలీ ఇంటికొచ్చింది. ఇదే అదునుగా భావించిన అలీ దంపతులు బాలికను డాబా మీదకు తీసుకెళ్లి చేతులు తాళ్లతో కట్టేసి మూతికి ప్లాస్టర్ అతికించి నీటి ట్యాంకులో పడేశారు. తర్వాత ట్యాంకు మీద మూతేసి దానిపై బండరాయి పెట్టారు. దీంతో ఊపిరాడక బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆడుకుంటున్నానని మేనమామ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ మీద అనుమానం రాకుండా అలీ దంపతులు కూడా బాలిక కోసం వెతికినట్లు నాటకం ఆడారు. అయితే సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు బాలిక ఇంటి నుంచి బయటకు రాలేదని గమనించారు. అనుమానంతో మేనమామ అలీ దంపతులను విచారించగా తామే సుమయ్యను హత్య చేశామని బయటపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామ సుమీ అలీ, అతని భార్య యాసిన్ బేగంను అరెస్ట్ చేశారు. గత నెల 30వ తారీఖు రోజు సాయంత్రం షబానా సుల్తానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూక్ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్లో ఉంటారు. వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మాదనపేట చౌనీలో ఉంది. అయితే ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ఆ రోజు మార్నింగ్ వచ్చింది. వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి 7 years అమ్మాయి మోహాని సుమయ్య అని చెప్పి 7 years అమ్మాయితో పాటు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పని ఉండి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్లో అమ్మాయి మిస్ అయింది, కనిపించట్లేదు అని చెప్పి వెతికి ఎక్కడ కనిపించకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు రాత్రి 30th నైట్ 9:30కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను మాదనపేటలో మిస్సింగ్ అని చెప్పి. అయితే ఇమీడియట్గా 7 years గర్ల్ వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నాడు, సంతోష్ నగర్లో ఉన్నాడు, వచ్చి ఇక్కడ మిస్ అయింది అని చెప్పి ఆ నైట్ అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఒక 6 teams ఫామ్ చేసి అన్ని డైరెక్షన్స్లో వాళ్ళ హౌస్ ఐదర్ సైడ్ అన్ని డైరెక్షన్స్లో సెర్చ్ చేసి సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్గా అన్నీ వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా కానీ ఆ అమ్మాయి బయటికి వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు. అయితే అక్కడ ఫాదర్ ఏమన్నా వచ్చి తీసుకొని వెళ్ళినాడా లేకుంటే ఇంకెవరన్నా తీసుకొని వెళ్ళి ఉంటారా అన్నది సస్పిషన్ పైన వెరిఫై చేసినారు. నైట్ అంతా వెరిఫై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సీసీ కెమెరాస్ అన్నీ వెరిఫై చేసి చెక్ చేసినారు. కానీ ఎక్కడ క్లూస్ ఏం దొరకలేదు. పోతే సీసీ కెమెరాస్ అన్ని డైరెక్షన్స్లో ఉన్న అన్ని కెమెరాస్ వెరిఫై చేసి చెక్ చేస్తే ఎక్కడ ఆ అమ్మాయి బయటికి వెళ్ళినట్టు కానీ ఎవరైనా తీసుకుపోయినట్టు కానీ మనకి ఎక్కడ క్లూ దొరకలేదు. అయితే ఈ 6 teams తరోగా బయటకు వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని రూల్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు. ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చేసినారు. బయట వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏం రాలేదు అక్కడ ఇంట్లో ఎక్కడ. దెన్ డాగ్ స్క్వాడ్ తోటి కూడా ఎఫర్ట్ చేసినారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చే పైన లోపల అంతా తిరిగి ఆ ఇన్మేట్స్ దగ్గర అక్కడక్కడే తిరిగి వెళ్ళింది, బయటికి ఎటు వెళ్ళలేదు. అయితే బయట వాళ్ళు ఎవరు అయి ఉండే ఛాన్స్ లేదు అని ఫైనల్గా ఇంట్లో వాళ్ళనే ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేసినారు విత్ మదర్. ఆ తర్వాత అదే ఇంట్లో వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు ఉంటారు.
వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్, ఆ తర్వాత ఇంకొక బ్రదర్, ఆమె ఇంకొక మేనమామ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ వన్ బై వన్ వెరిఫై చేసినారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ సమీ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ, అంటే ఈ సుల్తాన్ అనే ఆమె వాళ్ళ బ్రదరు సమీల్ని, ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని వైఫ్, అంటే మేనమామ మేనత్త, వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చంపేసి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకులు వేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి మోటివ్ ఏంటి, ఎట్లా చేసినారు, ఎందుకు చేసినారు అని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఆ తర్వాత ఎస్ఐ టీం వీళ్ళు అడిగే క్రమంలో వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఒక 1 year బ్యాక్ ఈ సమీ అలీ అండ్ యాస్మిన్ బేగం వాళ్ళకి ఒక 3.5 years డాటర్ ఉండేది. ఆ అమ్మాయి లాస్ట్ నవంబర్లో ఇల్ హెల్త్తోని చనిపోయింది. అంటే ఈ నవంబర్కి 1 year, ఇంకా 1 year కంప్లీట్ కాలేదు. అయితే ఆ ఇల్ హెల్త్కి, ఆ తర్వాత చనిపోవడానికి రీజన్ ఈ మన కంప్లైంట్ ఈ షబానా సుల్తానా వీళ్ళు ఏమన్నా చేతబడి చేసినారేమో, బ్లాక్ మ్యాజిక్ చేపించినారేమో అని సస్పిషన్ ఉండింది. ఆ సస్పిషన్, ఆ గ్రజ్ అట్లే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు, కానీ అది ఎక్స్ప్రెస్ చేసి వీళ్ళ దగ్గర అడిగి చేయడం లాంటి చేయలేదు, కానీ వాళ్ళకి మనసులో అనుమానం ఒకటి ఉండింది. దెన్ అబౌవ్ దట్ ఈ అమ్మాయి ఈ డిసీజ్డ్, ఆ తర్వాత ఈ కంప్లైంట్ వీళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే సంతోష్ నగర్ నుంచి దగ్గరనే కాబట్టి ఇక్కడ గ్రాండ్ మదర్ దగ్గర రావటము, ఈ అమ్మాయి బాగా యాక్టివ్గా ఉండేది. ఈ సుమయ్య, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి యూట్యూబ్ ఈ వీడియోస్ చేయటము, రీల్స్ చేయటము, 7 years ఏజ్లో కూడా బాగా యాక్టివ్గా వచ్చేది. వీళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి రెగ్యులర్గా అడ్మిషన్ చేసేది. అది చూస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ గ్రజ్ పెరుగుతూ ఉంది. బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా అట్లే పెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక రీజను, ఈ వీళ్ళు ఉండేది వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు, ఈ షమీ అని అండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉండేది ఆ ఇల్లు ఆయనకి కావాలని చెప్పి అడిగి, టువర్డ్స్ దట్ వీళ్ళు మొత్తం 5 sisters అండ్ 2 brothers వీళ్ళు. అయితే మిగిలిన బ్రదర్కి, వాళ్ళ సిస్టర్స్కి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఈ చావనీలో ఇల్లు అతను రాపించుకున్నాడు. యాజ్ పర్ ప్రామిస్ అతను కొంత అమౌంట్ ఇచ్చినాడు వాళ్ళకి. ఈ కంప్లైంట్ కూడా 1,30,000 ఇచ్చినాడు. ఇంకా అమౌంట్ ఇచ్చేది ఉంది, అది కూడా ఇవ్వలేదు. నా ఫైనాన్షియల్ ఇది కూడా ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనవసరంగా అన్న కోపం కూడా ఉంది. ఈ అన్ని రీజన్స్ తోటి ఆ రోజు ఆ ఈవినింగ్ టైంలో ఈ కంప్లైంట్, ఈ డిసీజ్ అమ్మాయి సుమయ్య వాళ్ళ మదర్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక బ్రదర్ వాళ్ళు పైన పోర్షన్లో ఉంటారు, ఈ సమయాలి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. ఎవరు లేని టైంలో చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, సమీ అండ్ యాస్మిన్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ఒక దుప్పటి చింపి దాన్ని ఒక రోప్ లాగా చేతులు కట్టేసి, ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని నోటికి టేప్ పెట్టి ప్లాస్టర్ వేసి టేప్ తోటి ఆపేసి ఇంటి పైన ఆ ట్యాంక్లో తీసుకెళ్ళి నా మూత తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన రాయి పెట్టేసి వచ్చినారు. వచ్చేసి మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళతో పాటు ఉన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషను, ఆ తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ రిఫరెన్స్లలో ఒకళ్ళ దగ్గర వాళ్ళకి కలపకుండా సపరేట్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళలో కాంట్రడిక్షన్స్ పైనుంచి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అయితే వాళ్ళ ఈ సమీ అలీ వాళ్ళ మదర్-ఇన్-లా ఇంటి దగ్గర ఉండగా ఇవాళ అతన్ని, ఆ తర్వాత ఆమెను యాస్మిన్ బేగంని పట్టుకొని వచ్చినారు. అట్లాగే ఇప్పుడు ఆ టేప్ మూతి పైన అంటించిన టేప్ పీసు, ఆ తర్వాత ఆ రోల్ మొత్తం, ఆ సీజర్ ఏదైతే యూజ్ చేసినారో అది, దెన్ బ్రౌన్ కలర్ ఆ టేప్ పీసుతో పాటు ఆ రోల్ కూడా, దెన్ స్లిప్పర్స్, ఆ అమ్మాయి సుమయ్య డిసీజ్ అమ్మాయి స్లిప్పర్స్, ఆ తర్వాత బెడ్షీట్ ఏదైతే చింపి రోప్ లాగా చేతులు కట్టినాడో ఆ టోర్న్ పీసు, రోప్ లాగా వాడింది ఏదైనా బెడ్షీట్, ఇవన్నీ సీజ్ చేసినారు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి జడ్జి దగ్గర, మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు, సెషన్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి దెన్ వీళ్ళని ఫర్దర్ ఇంకా రిలవెంట్ ఎవిడెన్సెస్, ఆ తర్వాత అవి కలెక్ట్ చేసినాక ఛార్జ్ షీట్ వేస్తారు.